ఎక్విప్మెంట్ చాలా ఉంటాయి. దీని పేరేంటి? ఎక్విప్మెంట్ పేరు? ఈ ఎక్విప్మెంట్ పేరు వచ్చేసి ఫంక్షనల్ ట్రైనర్. ఫంక్షనల్ ట్రైనర్ లో ఇప్పుడు చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయని చెప్పారు కదా, ఒక్కొక్కటి దేనికి వర్క్ చేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పారు, ఇది ట్రైసెప్స్ ఫ్యాట్ తగ్గడానికి. ఓకే, ఇంకో వెరైటీ ఎలా ఉంటది? ఇందులో ఇంకోటి వచ్చేసి చాలా ఉంటాయి. ఇంకోటి బైసెప్స్, కింద నుంచి బైసెప్స్ ఇట్లా పెట్టేసి ఇది హార్మ్స్ కోసం. ఓకే, సో దీని వల్ల అంటే కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. సిక్స్ ప్యాక్ కావచ్చు, మజిల్ వెయిట్, దీంట్లో యాప్స్ కూడా చేయొచ్చు, మీకు చెస్ట్ షోల్డర్స్ కి అన్ని వర్కౌట్స్ చేయొచ్చు దీంట్లో. ఓకే, వెయిట్ లాస్, వెయిట్ తో సెట్ చేసుకోవాలి, దాని తగ్గట్టు సెట్ చేసుకోవాలి. ఇంకా కార్డియో అని చెప్పేసి దానికి కూడా అన్ని కంబైన్డ్ గా ఇది సెట్ అవుతుంది. దీంట్లో అబ్డమన్ కూడా చేయొచ్చు. అబ్డమన్ కి ఇప్పుడు ఎందుకు రోప్ ఇట్లా పెట్టేసి రోప్ క్రంచెస్ ఇట్లా ఉండేసి ఇట్లా చాలు. ఇది అబ్డమన్ కి. ఓకే, అంటే ఎంత టైం చేయాలి? ఇది రిపిటేషన్ అండి, 20 కౌంట్స్ చేయాలి. 20 కౌంట్స్. 20 కౌంట్స్ వల్ల ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి? 20 కౌంట్స్ వల్ల అట్లా చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దీనికి అట్లా ఓవరాల్ గా చేసుకోవద్దు, అంటే అప్రాక్సిమేట్లీ మనం గెస్ చేస్తాం కదా. ఇప్పుడు దీంట్లో ఓవరాల్ గా ఒక 20 క్యాలరీస్ బర్న్ అవుతాయి. 20 క్యాలరీస్ బర్న్ అవుతాయి. పెట్టే వెయిట్ పెట్టి దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట రెసిస్టెన్స్ చేసే దాన్ని. ఓకే, ఇప్పుడు నార్మల్గా గర్ల్స్కి అయితే నార్మల్గా ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే వెయిట్ తగ్గాలి అని చెప్పేసి, ఫిజిక్ బాగుండాలని చెప్పి. దానికి బెస్ట్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఏముంది మీ దగ్గర? ఫస్ట్ ఇది తగ్గడానికంటే ఎట్లుంటుంది అంటే వెస్ట్ తగ్గాలంటే అట్లా కాదు, ఓవరాల్ గా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అని తగ్గుతుంది అన్నమాట. అట్లుంటుంది అంటే కంప్లీట్ అన్ని చేస్తే తప్ప రావు, అన్ని చేయాలి, మెయిన్ డైట్ మెయింటైన్ చేయాలి. క్యాలరీ డెఫిషియన్సీ డైట్ చేస్తే అట్లా తగ్గుతుంది. చాలా మంది అనుకుంటారు సార్ నాకు ఇది తగ్గాలి, ఇదే చేస్తాను ఎక్సర్సైజ్ అంటే అట్లా తగ్గదు. ఓన్లీ లో వండి నుంచి పొట్ట తగ్గాలని అట్లా వస్తారు. చాలా మంది అట్లా వస్తుంటారు, నాకు ఈ పొట్ట ఒకటే తగ్గాలి నాకు అంటే అట్లా తగ్గదు. బాడీ ఫ్యాట్, బాడీ ఎట్లా అంటే ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ మొత్తం బర్న్ అవుతుంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళకి అంటే చెస్ట్ నుంచి ఇదే ఇట్లా ఎడ్యుకేట్ చేస్తారు. చాలా తెలియక ఇదే చేపించండి నాకు, ఓన్లీ యాప్స్ చేయాలి అంటారు. అట్లా చేస్తే నీ యాప్ బ్యాక్ లోవర్ బ్యాక్ ఇంజరీ అవుతుంది, ఈ సైడ్స్ పట్టుస్తుంటుంది, అట్లుంటుంది. దాంతో రిజల్ట్ ఏమి రాదు. మీరు క్యాలరీ డెఫిషియన్సీ డైట్ చేస్తూ డైట్ మెయింటైన్ చేస్తూ ఏమంటారు గుడ్ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు బర్న్ అవుతుంది ఓవరాల్ అట్లా ఉంటుంది. ఓకే, సో మనమైతే ఏమనుకుంటామంటే నార్మల్గా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ సైడ్స్ తగ్గాలి, ఇట్లా మనం వెయిట్ లాస్ అవ్వాలి, ఇట్లా పర్టికులర్గా చెప్పేసి మనం వస్తుంటాం తెలియకుండా. సో ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడికి వచ్చే ముందు ఫస్ట్ మనం ఏంటి ఇవన్నీ చేయగలమా లేదా, ఫస్ట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి చేయాలి. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మనం యూజ్ చేస్తేనే మనకి ఆబ్వియస్లీ తగ్గుతుంది. సో బిఫోర్ మనం జాయిన్ అయ్యే ముందు అన్ని తెలుసుకొని రావడం అయితే బెస్ట్. నెక్స్ట్ ట్రైనర్ని అప్రోచ్ అయితే అప్పుడు ట్రైనర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు దాన్ని బట్టి ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ ప్లాన్ చేయాలి. అట్లేం లేదు నాకు ఓన్లీ ఇది నేను చేయను. చాలా మంది అంటారు అమ్మాయిలకి ఇది పెరిగిపోతుంది అండి ఆయన చేయను అంటారు. అట్లా లేదు, ఫ్యాట్ తగ్గుతుంది అక్కడ నుంచి. ఇప్పుడు తెలియని వాళ్ళు వస్తుంటారు మీ దగ్గరికి, నేను ఎడ్యుకేట్ చేస్తుంటాను. రాగానే మీరు కౌన్సిలింగ్ ఇస్తారు? కౌన్సిలింగ్ ఫస్ట్ మాట్లాడుతున్న వాళ్ళతోటి వాళ్ళు ఏమైనా హెల్త్ ఇష్యూస్ కనుక్కొని దాని దగ్గర టార్గెట్ ఏంది కనుక్కొని, కొంతమంది అంటారు సార్ నాకు ఓన్లీ బాడీ టోనింగ్ కావాలంటారు మోడల్ ఫిజిక్ కోసం. సో వాళ్ళ కోసం ఏంది స్ట్రెంత్ లోనే అవుతుంటుంది. కొంతమంది అదే ఫుల్ బాడీ లాస్ అవ్వాలంటారు. సో కార్డియో స్ట్రెంత్ రెండు యాడ్ చేస్తాను వాళ్ళకి. సో అట్లా ప్లాన్ చేస్తుంది అకార్డినేట్లీ దాన్ని. ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు అంతే. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి ఒక 10 minutes మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకొని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక్కొని హెల్త్ ఇష్యూస్ ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ చూసి ఒకవేళ ఉంటే దాని తగ్గట్టు రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా వర్కౌట్ ప్లాన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఎంత ప్రైస్ ఉంటుంది నార్మల్ గా? మంత్లీ అని ఉంటుందా వీక్లీ అని చెప్పేసి? ఇక్కడ మంత్లీ ఉంటుందండి. మంత్లీ వచ్చేసి 1400 ఉంటుంది. 1400. సో 1400 తో మనం అన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. స్ట్రెంత్ కార్డియో ఇందులో ఏంటంటే ఇంకా నేను ట్రైనింగ్ ఉంటాను, నేనే ఉంటాను ట్రైనర్ ఇక్కడ. ట్రైనింగ్ డైట్ కూడా అందులో చెప్తాను, అన్ని ఉంటుంది. సో డైటీషియన్ తో అన్ని కలిపి కంబైన్డ్ ప్యాకేజ్, ఎక్స్ట్రా ఇంకా ఎక్కువ అమౌంట్ ఏం అవసరం లేదు. 1400 కి ఇవన్నీ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. అన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇంత టైం అందులోనే డైట్ కూడా చెప్తాను. ఇందులో ఇంత టైం అని చెప్పి ఉంటుంది కదా మీకు? వర్కౌట్ సెషన్ ఒక 1 hour 1.5 hour అయితే సరిపోతుంది. 1 hour అయితే ఎవ్రీ క్లయింట్ కి ఒక 1 hour టైం ఉంటుంది. ఆ 1 hour టైం లో 1400 కి అన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ టైం లిమిట్ కూడా లేదు. 1 hour చేస్తే మంచిది. ఇప్పుడు WHO కూడా చెప్తున్నారు ఏంటంటే నవడేస్ 1 hour పక్కా వర్కౌట్ చేస్తే మంచిది. దానికన్నా ఎక్కువ ఓవర్ ఎక్సర్సైజ్ చేయదు. సో ఇప్పుడు మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఈవినింగ్ కూడా రావాలా లేకపోతే మార్నింగ్ చేస్తే సరిపోతుందా? ఎనీ వన్ టైం ఇన్ డే. ఇప్పుడు మీకు కంఫర్టబుల్ ఉన్న టైం అని హెల్త్ అనేది చేయాలి. హెల్త్ కోసం ఫిట్నెస్ ఎక్సర్సైజ్. ఎందుకంటే నవడేస్ ఇప్పుడు కరోనా తర్వాత అందరికి తెలిసి వచ్చింది ఫిట్నెస్ లేక హ్యూమిడిటీ లేకుండా వాళ్ళు వీకే చాలా మందికి అట్లా అవుతుండే. సో దాని తర్వాత చాలా అవగాహన వచ్చింది. ఇప్పుడు అందరు చేస్తారు కొంతమంది కూడా. సో ఇదేంటంటారు? ఇది వచ్చేసి షోల్డర్ అండి, షోల్డర్ ప్రెస్. షోల్డర్, ఓకే. దీనివల్ల మనం ఒక 1 month చేసుకున్నాం అనుకోండి, ఎంత వెయిట్ లాస్ అవ్వచ్చు? ఇప్పుడు తినే 2 months అయింది. పర్సనల్ ట్రైనింగ్ తీసుకుని తిను 2 months నుంచి ఒక 10 kg లాస్ అయింది ఇప్పుడు. సో ఓవరాల్ గా అన్ని ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్, ఇంచ్ లాస్ అన్ని చెక్ చేస్తుంటాం అనమాట. సో ప్రదీప్ గారు, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నార్మల్గా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో? నాకు 18 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫిట్నెస్ ఇండస్ట్రీలో. ఓకే. మీ దగ్గరికి సెలబ్రిటీస్ వస్తుంటారా? సెలబ్రిటీస్ ఇక్కడికి రారు,
నేను సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి చేపిస్తాను ట్రైనింగ్. సో ఎలాంటివి మీరు ట్రైన్ చేస్తుంటారు వాళ్ళకి? అంటే వాళ్ళకి నేను పర్సనల్ ట్రైనింగ్ ఇస్తుండే. సో ఫ్రీలాన్సింగ్ చేస్తుండే అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంట్లో కొంతమంది అవుట్డోర్ ఉన్న వాళ్ళు హోటల్స్లో ఉండి చేపిస్తున్నారు. నార్మల్గా వాళ్ళు ఎక్కువ దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు? నార్మల్గా గర్ల్స్ అయితే ఏం చూపిస్తారు, బాయ్స్ అయితే ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తారు? బాడీ టోనింగ్, వెయిట్ లాస్, దీనికోసం. వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఇంకా స్ట్రెచింగ్ అని చెప్పారు కదా, స్ట్రెచింగ్ అంటే ఏంటి? స్ట్రెచింగ్ అంటే పోస్ట్ వర్కౌట్, ఫ్లెక్సిబిలిటీ కోసం, బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం స్ట్రెచింగ్ చేయాలి. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చే ముందు రీసెర్చ్ చేశాను అనమాట. అక్కడ స్టార్టింగ్లో అక్కడ మనకి ఎంట్రన్స్ దగ్గర మీరు సెలబ్రిటీస్తో కొన్ని ఫొటోస్ చూసాను నేను. ప్రభాస్ గారు, సిద్ధార్థ గారు, తమన్నా గారు, చాలా ఫొటోస్ చూశాను సెలబ్రిటీస్తో. సో మీరు వాళ్ళతో వర్క్ చేశారు కదా, ఎక్కడ వర్క్ చేశారు, ఏ బ్రాంచ్లో వర్క్ చేశారు? వాళ్ళకి మీరు ఎక్కువ స్పెసిఫిక్గా ఇది ట్రైన్ చేశారని ఉంటుంది కదా, సో దేనికి మీరు ఎక్కువగా ట్రైన్ చేశారు వాళ్ళకి, సెలబ్రిటీస్కి? అది చేసింది ఎప్పుడంటే 2010 టైంలో, 2011 టైంలో మాది జిమ్ ఉండే ఇక్కడ బేగంపేటలో. ఓకే. స్వెట్ జోన్ అని జిమ్. మా కోచ్ వచ్చేసి లక్ష్మణ్ రెడ్డి అని. ఇప్పటికీ ఆయన ప్రభాస్కి ట్రైన్ చేస్తున్నాను. సో ఆయన అసిస్టెంట్ అన్నమాట, నేను తన జూనియర్ ట్రైనర్. ఆయన జిమ్లో నేను ట్రైన్ చేస్తుండే. సో తన త్రూ మీరు డే బై డే నేర్చుకొని, తను కిరణ్ టైంలో వాళ్ళిద్దరు పార్ట్నర్స్ ఉండే అప్పుడు. సో వాళ్ళ జిమ్లో ఉన్నప్పుడు నేను అక్కడ ట్రైన్ చేస్తుండే. వాళ్ళ రిఫరెన్స్ ద్వారా ప్రభాస్, రానా, తమన్నా, ఇట్లా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తమన్నా. దాని తర్వాత ఒకరి నుంచి ఒకరు రిఫరెన్స్ అన్నమాట. సో మనం ఏమంటారు లాస్ట్కి వచ్చేసి ఇప్పుడు వీళ్ళు పూరి జగన్నాథ్, చార్మి, రామ్ గోపాల్ వర్మ వీళ్ళు కూడా ట్రైన్ చేస్తున్నారు. సో వీళ్ళందరితో వర్క్ చేశాను మీరు? వర్క్ చేశాను. ఓకే. లాస్ట్ అంటే ఇప్పుడు చార్మి, పూరి సార్తో వీళ్ళతో ఉండే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు బాంబేలో షిఫ్ట్ అయ్యారు అక్కడ. ఓకే. సో నా 5 years నుంచి అయితే నేను జిమ్ మీద ఇక్కడ ఫోకస్ పెట్టాను. సో ఇప్పుడు వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ చేసి సొంతంగా నేర్చుకొని మీకంటూ ఒక కొత్త ఫిట్నెస్ సెంటర్ అయితే మీరు ఒకటి ఇక్కడ అమీర్పేటలో అయితే కొత్తగా పెట్టారు. అమీర్పేటలో పెట్టాను. ప్రైజింగ్ కూడా కంపేర్ టు వేరే జిమ్స్ కోసం నాకు తక్కువ ప్రైస్ పెట్టాను ఇక్కడ. సో కంపేర్ టు ఇంకో అనేక జిమ్ సెంటర్స్ ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైస్ అనేది అని చెప్తున్నారు. సో ఇతను కూడా చాలా మందికి సెలబ్రిటీస్ కూడా వర్క్ చేశారని చెప్తున్నారు. సో నేను చూసిన ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ చూసినట్లయితే చాలా బెస్ట్ అని నాకు అనిపించింది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి ప్రదీప్ జిమ్ సెంటర్. సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇంకా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలని మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. షూర్, థ్యాంక్ యూ.